తిరుమల వెంకటేశ్వర స్వామితోనే తన ప్రియభక్తుడైన తొండమాన్ చక్రవర్తి యుద్ధం ఎందుకు చేశాడో తెలుసా? పద్మావతి దేవి తండ్రైన ఆకాశరాజు చనిపోతూ తన తమ్ముడైన తొండమాన్ని అలాగే తన కొడుకైన వసుదాన్ని జాగ్రత్తగా చూసుకోమని వెంకటేశ్వర స్వామికి చెప్తాడు. కానీ ఆ రాజ్యానికి రాజు ఎవరు అవ్వాలి అని వాళ్ళిద్దరికి మధ్య ఒక పెద్ద గొడవ వస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ యుద్ధం చేసి తేల్చుకుందామని నిర్ణయించుకొని యుద్ధానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఆ ఏర్పాట్లలోనే ఒకేసారి వాళ్ళిద్దరూ వెంకటేశ్వర స్వామి మద్దతు అడగడానికి వెళ్తారు. కానీ వసుదాన్ ఇంకా తొండమాన్ ఇద్దరు తన భక్తులు కావడంతో ఏం చేయాలో తెలియక వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి దగ్గరికి వెళ్లి అడుగుతాడు. అప్పుడు పద్మావతి దేవి ఇలా చెప్తుంది, తొండమాన్కి నా తండ్రి మిత్రులు మంత్రులు అందరూ తెలుసు, తన్ని తాను కాపాడుకోగలడు. కానీ వసుదాన్ చిన్న పిల్లవాడు కాబట్టి వసుదానికే సహాయపడండి అని చెప్తుంది. దాంతో వెంకటేశ్వర స్వామి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి యుద్ధంలో తొండమాన్కి సహాయపడతాయని వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలను తొండమాన్కి ఇచ్చేస్తాడు. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం వసుదాన్ తరపున పోరాడతానని చెప్తాడు. యుద్ధంలో ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అందరూ చెప్పండి గోవిందా గోవిందా.